హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. మనం ఏఐని యూజ్ చేసుకొని ఏదైనా కార్టూన్ యానిమేషన్ స్టోరీ కానీ 3D యానిమేషన్ స్టోరీ కానీ క్రియేట్ చేసేటప్పుడు మనకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెంట్ క్యారెక్టర్స్. మనం ఒక స్టోరీని జనరేట్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే మారుతూ ఉంటాయి. అంటే డ్రెస్ కానీ, స్టైల్ కానీ, అపియరెన్స్ కానీ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది మెయిన్ డ్రాబ్యాక్. సో ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకు కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు వీడియోలో కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ప్రాసెస్ ఏంటనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. దీనికి కావాల్సింది ఫస్ట్ చాట్ జీపీటీ, తర్వాత లియనార్డో. సో చాట్ జీపీటీ ఎందుకంటే మనం ఒక ప్రాంప్ట్ని జనరేట్ చేయాలి. సో దానికోసం నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఈ ప్రాంప్ట్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో జనరేట్ ఏ ప్రాంప్ట్ ఫర్ కన్సిస్టెంట్ మేల్ క్యారెక్టర్ 12 years old విత్ ఫాలోయింగ్ స్ట్రక్చర్ అని చెప్పి నేను ఒకటి ఇచ్చాను. సో నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ప్రాంప్ట్, సో నేము, ఏజ్, జెండరు, హెయిర్ స్టైలు, ఫేస్ డిస్క్రిప్షన్, సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఈ ప్రాంప్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నెక్స్ట్ లియనార్డోలోకి రండి. లియనార్డో ఓపెన్ చేసిన తర్వాత ఇమేజ్ క్రియేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ లెగసీ మోడ్ను ఆఫ్లో పెట్టండి. ఇక్కడ మోడల్ వచ్చేసి ఫోనిక్స్ 0.9, స్టైల్ వచ్చి 3D రెండర్ అండ్ సైజ్ వచ్చి 16:9. సో ఇక్కడ ప్రాంప్ట్ ఏరియాలో ఏదైతే నేను ప్రాంప్ట్ ఇచ్చానో అది కాపీ చేసుకోండి. అండ్ ప్రాంప్ట్ని కొంచెం అంటే మనకు ఒక పారాగ్రాఫ్ లాగా కన్వర్ట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ జనరేట్. సో ఇప్పుడు మనకు ఒక క్యారెక్టర్ అయితే డిజైన్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. 3D యానిమేషన్ స్టోరీస్ క్రియేట్ చేసేటప్పుడు మీకు 90% క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే సేమ్ వస్తాయి. సో చూడండి, ఈ 3 ఇమేజెస్లో మనకు అవుట్ఫిట్, స్టైలు, ఫేస్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇట్లా ఇమేజ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఈ 3 dots పైన క్లిక్ చేసేసి కాపీ సీడ్ అని ఉంటుంది. అంటే ఈ ఇమేజ్ సీడ్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని దీంట్లో అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఇక్కడ యూస్ ఫిక్స్డ్ సీడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సీడ్ నెంబర్ యాడ్ చేయండి. ఏదైతే మనం అక్కడ సీడ్ కాపీ చేసుకున్నామో అదే యాడ్ చేసేసేయండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో ఏదైనా బేసిక్ చేంజెస్ చేయండి. ఓకే, సో నేను ఇక్కడ బేసిక్ చేంజెస్ యాడ్ చేశాను. నెక్స్ట్ జనరేట్. చూడండి, దీంట్లో ఎక్స్ట్రా డాగ్ యాడ్ అయింది కానీ ఫేస్ డీటెయిల్స్ ఇక్కడ చేంజ్ అవ్వలేదు. సో ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఇమేజ్లలో చూడండి, నేను 3 ఇమేజెస్ క్రియేట్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని ఇమేజెస్లో ఫేస్, డ్రెస్, స్టైల్స్ అన్నీ సిమిలర్గా ఉన్నాయి. సో ఇందులో చూడండి, సో నేను ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ యాక్షన్లో చేంజ్ చేశాను. హీ ఈజ్ వెరీ ఫియర్ బికాస్ ఆఫ్ ద లాయన్ కేమ్ హియర్ టు హిమ్ అని చెప్పి ఒక బేసిక్ చేంజెస్ అయితే చేశాను. ఇప్పుడు జనరేట్. సో మీరు కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ క్యారెక్టర్ డీటెయిల్స్ మనం చాట్ జీపీటీలో క్రియేట్ చేయాలి. అండ్ మనకు స్టోరీ క్రియేట్ చేసేటప్పుడు స్టోరీలో ఎక్కడైతే ఆ క్యారెక్టర్ వస్తుందో ఆ క్యారెక్టర్ పక్కన కంపల్సరీ క్యారెక్టర్ డీటెయిల్స్ మొత్తం కాపీ చేస్తే మనకు క్యారెక్టర్ అనేది సిమిలర్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ లియనార్డోలో అయితే ఈ సీడ్ నెంబర్ అయితే కంపల్సరీ. చూడండి, ఈ ఫేస్ అన్నీ సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ రెడ్ హుడ్డీ ఉంది కదా, నేను ఇక్కడ ఎల్లో అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఇక్కడ యాక్షన్ మొత్తం చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ప్రాంప్ట్లో కొన్ని బేసిక్ చేంజెస్ అయితే చేశాను. సో జనరేట్. సో చూడండి, ఇందులో మనకు ఎల్లో హుడ్డీ అనేది ఒకటి చేంజ్ చేశాను. తర్వాత ఇక్కడ చెట్టు దగ్గర నిద్రపోతున్నాడని చెప్పి ఒకటి కూర్చున్నాడని చెప్పి ఇచ్చాను. ఆల్మోస్ట్ ఆల్ ఫేస్ డీటెయిల్స్ ఎక్కడా చేంజ్ అవ్వలేదు. ప్రతి దానిలో ఫేస్ అనేది మ్యాక్సిమం 90% మ్యాచ్ అయింది. సో ఇట్లా ఏంటంటే మనము కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ తీసుకునేటప్పుడు ప్రాంప్ట్లో కంపల్సరీ క్యారెక్టర్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, జనరేట్ ప్రాంప్ట్ ఫర్ కన్సిస్టెంట్ మేల్ క్యారెక్టర్. సో మనం ఏదైనా క్యారెక్టర్స్ని క్రియేట్ చేసేటప్పుడు దానికి డీటెయిల్స్ అనేది మనం ఇచ్చామనుకోండి, అంటే ఇప్పుడు ఈ మెయిల్ క్యారెక్టర్ కాకుండా మీరు క్రియేట్ చేసే ప్రాంప్ట్లో ఏదైనా ఒక ప్రాంప్ట్లో ఇట్లా బేసిక్ డీటెయిల్స్ అంటే కన్సిస్టెంట్ క్యారెక్టర్ విత్ ఫాలోయింగ్ స్ట్రక్చర్ అని చెప్పి ఇక్కడ నుంచి మీరు ఇది కాపీ చేస్తే అందులో ఉన్న క్యారెక్టర్స్ మొత్తం డీటెయిల్స్ ఇట్లా వస్తాయి. సో ప్రతి ప్రాంప్ట్ ఏరియాలో మనం క్యారెక్టర్ డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు. సో ఇప్పుడు మీకు ఒక బేసిక్ ప్రాంప్ట్ నేను జనరేట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను సెండ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు చూద్దాం ప్రాంప్ట్ ఎట్లా క్రియేట్ అవుతుందో. సో ఫస్ట్ స్టోరీ క్రియేట్ అయింది, తర్వాత ఇమేజ్ ప్రాంప్ట్స్ క్రియేట్ అయ్యాయి, మొత్తం మోషన్ ప్రాంప్ట్స్ క్రియేట్ అయ్యాయి. సో దీంట్లో మనకు క్యారెక్టర్ డీటెయిల్స్ అనేది మిస్ అయింది. సో మళ్ళీ మనం కొంచెం ప్రాంప్ట్ను చేంజ్ చేసి, సో ఇప్పుడు నేను కన్సిస్టెంట్ క్యారెక్టర్ స్టోరీ కోసం కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే చేంజ్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం మరి మనకు స్టోరీ ఎట్లా జనరేట్ అవుతుందో. ఫస్ట్ స్టోరీ క్రియేట్ అవుతుంది, తర్వాత క్యారెక్టర్ డీటెయిల్స్. సో ఈ స్టోరీలో ఒక పర్సన్ క్యారెక్టర్ అయితే యాడ్ అయింది, ఆ క్యారెక్టర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ ప్రాంప్ట్ను కాపీ చేసుకోవాలి. సో ఇమేజ్ ప్రాంప్ట్ను కాపీ చేసుకొని లియనార్డోలో కాపీ చేయండి. అండ్ ఇక్కడ మనకు ఓల్డ్ బాయ్ అని ఉంది,
12 ఇయర్స్ ఓల్డ్ బాయ్ అని ఉంది కదా, ఇక్కడ అతని ఒక క్యారెక్టర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఆ క్యారెక్టర్ డీటెయిల్స్ అన్ని కాపీ చేసుకోండి యాక్షన్ వరకు, జనరేట్. సో చూడండి క్రియేట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనము దీంట్లో సెకండ్ ప్రాంప్ట్ను కాపీ చేద్దాం. జనరేట్. సో చూడండి ఈ విధంగా మనము కన్సిస్టెంట్ క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో చూడండి ఆల్మోస్ట్ అన్ని ఇమేజెస్ మనకు 90% అయితే మ్యాచ్ అవుతున్నాయి. డ్రెస్ కానీ, స్టైల్ కానీ, అపియరెన్స్ కానీ. సో ఈ విధంగా మీరు కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ని లియోనార్డో యూజ్ చేసేసి చాట్‌జిపిటి ప్రాంప్ట్స్ తోటి ఈజీగా క్రియేట్ చేయొచ్చు.